ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు. చూడు నాయనా, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు జరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, 3 ముళ్ళు వేసేశా. మరి అంతకు ముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయనా. ఆ సుఖమెరుగని బ్రతుకు సున్నమైన తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపున పుడతాను. చూసావటయ్యా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించే ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. బాబు, అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి ఊహు అన్నాడు. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ 3 ముళ్ళు వేయించి 4 అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. పసుపందుకో ఇదిగో, ఒక్కలందుకో ఇదిగో, ఆ తమలపాకులందుకో ఇదిగో. గోవిందా గోవిందా. పిలిచారా? నిన్నెందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాటలు వినడం కట్టి పెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను. ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పట్టుకెళ్ళండి. పన్ను విరిగినట్టుంది ఏమిట్రా? తథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. డిమేలో ఏమిటి విపరీత చర్య? విపరీతము లేదు, వింత కాదు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఏంటి బావ అలా చూస్తున్నా? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ అదే మాట అంటా? కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి. కాదంటారా? వరహాల శర్మ, ఉన్నాయి. పిండం ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో, మీ తల్లి గారికా? మీకా?
జీవాత్మలందుండు చిలక జీవాత్మలందుండు చిలక ఆ బండిలో వెళ్తున్నది అన్నమయ్యలా ఉన్నాడే. ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో, వైకుంఠంలో ఉన్న ఆ విరజానదే ఈ కోనేరే వెలిసింది. ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే. స్నానం చేసి పునీతులవుదాం. ఎందుకు ఈ హడావిడి? కోనేట్లో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా? దేవుడికి కదమ్మా, మా దండనాథుడి గారి రెండో దేవికే జలకోత్సవాలు. అదిగో చూడండి. దిగుమే నా పాకాల కాజా. మన నీళ్లు చల్లగా ఉంటాయి. మన ఇద్దరం దిగితే సలసల కాగిపోతే నా కుడుకుల కలకండ. యో ఏందయ్యా ఈ అన్యాయం? మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకుండాలయ్యా? ఏంది మే, ఎందుకు ఆగాలనా? దా నీ కూడా తానం చేపిస్తా. రే తోసేయండి దీన్నే. దండనాథ, నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే? ఏంది బా అట్టా చూస్తా ఉండవా? ఇది నా కొండే. యో నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో, పొల్లుడు దండాలు పెట్టుకో, పొంగల్ ముద్దలు తిను, అంతేగాని నా ఎవ్వరిలో తల దూడసు మాక తల లెగిసిపోతాది. నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తల కాదు, నీ తల బిరుసు. ఈ భక్తులే పోగొడతారు. ఏంది ఈ భక్తులు పోగొట్టేది? పుడుగుతారా? పొడగమనయ్యా. అన్నమయ్య ఇవాళ నేను పెడుకుంటూ పోయి ఆ మహారాజుకి చెప్పి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా. భంగారే భంగ, అఖండ భూమండలాధిపతులమని, గండర గండులమని, చండ ప్రచండులమని, ఉద్దండ దోర్దండులమని, మహోన్నతులమని ఈ పిప్పిని సమంతరాజులచే ప్రస్తుతులు పొందితేమి. సర్వం సహా సర్వభౌములమైతేమి, సమ్రాట్టులమైతేమి. అయినా మా ఎదలో ఏదో కొరత కొరకొరలాడుచున్నది. కొదమసింహులకు కొరత? అవును మహామంత్రి, మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో కన్నెపిల్లలందరూ కలతపడి కలవరపడి కకావికలమైపోతున్నారని విన్నాం. ఈ కొరత తీరేదేలా? అదెంత పని మహాప్రభు. దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం. మహారాజా, ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులం గారి పుత్రిక, పేరు బృంగి. బృంగి? చూస్తే చాలు చురుక్కుమంటుంది, తాకితే చాలు తరుక్కుపోతుంది. వాగుడు చాలు, తెర తొలగించు, చూపించు. నయనానందకరీ. కళ్ళు జిగేలుమన్నాయా మహారాజా? కళ్ళు జిగేలు మనడం లేదు, గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెళ్ళకళ్ళను చూసి. మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా, లాగించేయమంటారా? లాగిస్తా. మహామంత్రి ప్రభు, ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగు తోకకు ముడి వేసి ఊడేదాకా లాగించండి. మహారాజా నన్ను మన్నించండి మహారాజా, నన్ను వదిలేయండి. తదుపరి కొంకిని దేశాధీసులైన కుమర మహారాజులం గారి ముద్దుల పట్టి, పేరు క్రోణి. క్రోణి పేరు చిత్రంగా ఉంది. చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది, పరికించండి ప్రభు. ఈ ముక్కేమిటి కుక్కెములా ఉంది? ఎవరికి చిక్కని మీ ఉక్కు హృదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు. చింతకాయ తుక్కు. మహామంత్రి ప్రభు, ఈ చిటికల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పలు పుట్టించండి. చిత్తం ప్రభు. ప్రభు ప్రభు అమ్మో! ఈమె అతిలోక లావణ్యము ఈ మదవతి సిగ్గుల బుగ్గల మధ్యలపై దినదిన దీందిన దినదిన దీందిన దిగడ 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 అని ముద్ర విన్యాసం చేసి తీరవలసింది.